హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 3 రకాల సంక్రాంతి నోముల యొక్క వివరాలు క్లియర్గా అప్లోడ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితేనే కదా నేను ఏమేమి నోములు చెప్తున్నాను వాటి వివరాలు అనేది మీకు అర్థమవుతాయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి నోముల వీడియోస్ అప్లోడ్ చేశానండి. ముందైతే ఈ నోముల యొక్క వివరాలు నేను మీకు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి నోము పేరు తమ్ముడికి తలంబ్రాలు, మరదలికి మాణిక్యాలండి. ఇలా మనం స్టీల్ ప్లేటు, ఇత్తడి ప్లేటు ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో నోము గురించి చెప్పడానికి చూపిస్తున్నానండి. ఈ తమ్ముడికి తలంబ్రాలు వచ్చేసి ఈ విధంగా తెల్లటి బియ్యంలో కొద్దిగా పసుపు, నూనె వేసి తలంబ్రాల బియ్యంలా ఈ బియ్యాన్ని అయితే కలిపి పెట్టుకోవాలండి. దీనికి క్వాంటిటీ అనేది ఏమీ లేదండి, ఇన్ని బియ్యం పోసుకోవాలి అని ఏ క్వాంటిటీ లేదండి. ఇలా బియ్యం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక ముత్యం, ఒక పగడం వేసుకోవాలండి. మనము తలంబ్రాల బియ్యంలోకి ఏమేమి వేస్తామండి, అదే విధంగా ఈ తమ్ముడికి తలంబ్రాల బియ్యంలోకి ముత్యము, పగడము, అలాగే కొన్ని జొన్నలను వేసుకోవాలి. ఇది వచ్చేసి తమ్ముడికి తలంబ్రాల బియ్యం సెట్ అండి. ఇవి తమ్ముడికి ఇవ్వాలండి, తలంబ్రాల బియ్యం తమ్ముడికి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మరదలకి మాణిక్యాలు. ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే మీ శక్తానుసారం ఏది కావాలంటే ఆ మాణిక్యాలను తీసుకొచ్చుకోవచ్చండి. చిన్న సైజు మాణిక్యాలు, పెద్ద సైజు మాణిక్యాలు, ఈ విధంగా చిన్న చిన్న మాణిక్యాలు, లేదంటే ఇత్తడివి, స్టీల్వి, ఏవైనా మీ శక్తానుసారం ఈ నోమునైతే చేసుకోవచ్చండి. ఈ మరదలకు మాణిక్యాలు వచ్చేసి ఒక ప్లేట్లోకి ఈ విధంగా 13 మాణిక్యాలను పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఈ 13 మాణిక్యాలను పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం దీపం ముట్టి ఇవ్వడానికి వత్తులను కూడా పెట్టుకోవాలండి. నేను మీకు ఈ వీడియోలో నోము గురించి వివరాలు తెలపడానికి ఇలా పెట్టి చూపిస్తున్నానండి. మీరు సంక్రాంతి రోజున నోము నోచుకునేటప్పుడు ఎక్కడైతే సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ ఈ ప్రమిదలను పెట్టేసి అందులోకి నూనె, వత్తులు వేసి కూడా పెట్టాలండి. ఈ విధంగా మరదలకి మాణిక్యాలు అని చెప్పి 13 మాణిక్యాలను ఇలా ప్లేట్లోకి పెట్టేయాలండి. ఫ్రెండ్స్, సంక్రాంతి నోములు అనేవి మన శక్తానుసారము ఏదైనా మనకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. ఇలా మరదలకి మాణిక్యాలు అని చెప్పి 13 మాణిక్యాలను పెట్టాము కదండి. తర్వాత గౌరమ్మను మనం యథావిధిగా ఎలా అయితే గౌరమ్మను పెట్టి నోముకుంటామో ముందట ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకోవాలి. తర్వాత వీటికి వచ్చేసి తమ్ముడికి టావెలు, టోపీ, తర్వాత మరదలికి బ్లౌజ్ పీసు. మీకు కావాలంటే ప్యాంటు, షర్టు, అలాగే చీర కూడా పెట్టి ఈ వాయినాన్ని ఇవ్వచ్చండి. ఈ విధంగా మనము బట్టలు పెట్టి తర్వాత ఈ నోము నోచుకొని ఇవ్వడం వల్ల మన సొంత వారికి మనం ఈ నోము ఇవ్వడం వల్ల మనకు అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అనే ఆప్యాయత అనేది పెరుగుతుందండి. ఇలాంటి నోములు నోచుకోవడం వల్ల మన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుభావాలు కూడా పెరుగుతాయండి. ఈ విధంగా ఈ తమ్ముడికి తలంబ్రాలు, మరదలికి మాణిక్యాలు ఈ నోము ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. మీ శక్తానుసారం బట్టలు పెట్టొచ్చు, లేదంటే టావెలు, బ్లౌజ్ పీసు, ఒడిబియ్యం ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు ఈ నోము గురించి ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నారు కదా అంటే ఈ నోము నేను వీడియోస్ చేయిస్తున్నప్పుడు మీకు చూడడానికి అందంగా కనిపించాలి కదండి. అందుకని చెప్పి నేను ఎంచక్క అందంగా డెకరేషన్ చేసి నోములు అనేది మీకు చూపిస్తూ ఉంటానండి. నెక్స్ట్ వచ్చేసి నోము వచ్చేసి రెండవ నోము వచ్చేసి పుష్కరిణి నోమండి. ఈ నోముకు ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేటు స్టీల్ ప్లేటు, ఇత్తడి ప్లేటు, రాగి ప్లేటు మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీ శక్తానుసారం ఆ ప్లేట్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు నోము యొక్క వివరాలు తెలియాలని చెప్పి ఒక సెట్ చూపిస్తున్నానండి. ఈ విధంగా 13 సెట్స్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 13 గాజులు పెట్టుకోవాలండి. గాజులు ఏ కలర్ అయినా పర్లేదండి, కలర్ గాజులు పెట్టుకోవచ్చు. ఒకే రకం 13 సెట్ పెట్టుకోవచ్చు, లేదంటే రకానికి ఒకటి అలా 13 కలర్లు అయినా పెట్టుకోవచ్చండి. 13 గాజులు పెట్టుకొని తర్వాత 13 కాయిన్స్ కూడా పెట్టుకోవాలండి. 1 రూపీ కాయిన్స్ కానీ, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ ఏవైనా కానీ 13 కాయిన్స్, 13 గాజులు, ఒక పెన్ను. ఇది వచ్చేసి పుష్కరిణి నోము యొక్క వివరాలండి. ఇలా నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 13 సెట్స్ చేసుకొని మనము ఈ పుష్కరిణి నోమునైతే నోచుకోవచ్చండి. ఇలా నేను మీకు నోము తెలియాలని చెప్పి ఒక సెట్ పెట్టి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, అందంగా కనిపించడానికి నేను ఈ విధంగా సింపుల్గా అలంకరణ చేసి నోములు అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఫ్రెండ్స్, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి.
ఈ విధంగా ఈ పుష్కరణి నోమునైతే మనం నోచుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు 3వ రకం నోమును చూపిస్తున్నానండి. ఈ సంవత్సరం సంక్రాంతి పండగ మనకు సోమవారం వస్తుంది. అలాగే తిథి ఆ రోజు చవితి వస్తుందండి. ఆ చవితి తిథి వస్తున్నందువల్ల చాలామంది వినాయకుని యొక్క నోములు నోచుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారండి. అందుకని చెప్పి నేను మీకు ఈ వీడియోలో పంచామృతాల నోము యొక్క వివరాలు చూపించబోతున్నానండి. ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి, అందులోకి 5 గిన్నెలను పెట్టుకోవాలి. మనం చిన్న ప్లేట్ అయినా పర్వాలేదండి, చిన్న ఇత్తడి ప్లేట్ పెట్టి అందులోకి చిన్న గిన్నెలు 5 ఇత్తడి గిన్నెలు తీసుకోవచ్చు. అలాగే చిన్న ప్లేట్ తీసుకొని ఈ విధంగా స్టీల్ గిన్నెలు పెట్టుకోవచ్చండి. మనం ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 5 గిన్నెలు పెట్టి ఒక్కొక్క దాంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఎలా అయితే మనం పంచామృతానికి ఉపయోగించే ద్రవ్యాలను వేసుకొని ఈ పంచామృతాల నోమునైతే నోచుకోవాలండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఇలా పంచామృతాలలో ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ నోము వచ్చేసి మనము ఇలా నోచుకునేటప్పుడు చిన్న చిన్న ఇత్తడి గిన్నెలు ఇచ్చామనుకోండి, అందరికీ కూడా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టడానికి ఆ చిన్న గిన్నెలు అయితే యూజ్ అవుతాయండి. ఎక్కువగా మనం నోము నోచుకోవడానికి ఇత్తడివి తీసుకోవడం ఎక్కువ ప్రాధాన్యత ఇత్తడికి ఇస్తే మనకు నోము నోచుకుంటే ఎంతో మంచిదని చెప్పి అంటూ ఉంటారండి. ఇక మన శక్తానుసారం అండి, ఇలా చిన్న చిన్న ఇత్తడి గిన్నెలు తీసుకుంటే అందరికీ కూడా యూజ్ అయితే అవుతాయండి. మనకు కూడా ఖర్చు తక్కువగానే ఉంటుందండి. లేదంటే మీకు ఆ స్తోమత లేదనుకుంటే చిన్న స్టీల్ గిన్నెల్లో ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టీల్ గిన్నెల్లో అయినా సరే పెట్టుకొని నోచుకోవాలి. ఇది ఇప్పుడు నేను ఒక్క సెట్ చూపించాను కదండి. ఈ విధంగా 13 సెట్స్ అయితే ఈ నోమునైతే నోచుకోవాలండి. ఇలా పంచామృతాల గిన్నెల సెట్ 13 అండి. ఇప్పుడు ఇందులోకి సోమవారం చవితి తిథి వస్తుందని చెప్పి నేను వినాయకుని విగ్రహాన్ని ఇందులో పెట్టానండి. మీకు విగ్రహాలు అవైలబుల్గా లేకపోతే అందులోకి పోకను కూడా పెట్టి ఈ నోమును అయితే నోచుకోవచ్చండి. యథావిధిగా గౌరమ్మ ముందు ఈ విధంగా వీటిని సెట్ చేసి ఈ పంచామృతాల నోమును కూడా నోచుకోవచ్చండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఎంత అందంగా మనం అలంకరించుకొని సంక్రాంతి పండుగ రోజు నోము నోచుకుంటే ఇంట్లో చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంచక్క అందంగా అలంకరణ చేసి నోములైతే నోచుకోవచ్చండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇలా ఎన్నో రకాల సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి. చూసారు కదండి, పంచామృతాల నోము యొక్క వివరాలు. మీకు వినాయకుని విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే పోక కూడా పెట్టుకోవచ్చండి. లాస్ట్ వీడియోలో నేను అష్టగణపతుల నోము యొక్క వివరాలు కూడా పెట్టానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. అష్టగణపతుల యొక్క వీడియో లింక్, తర్వాత కొన్ని సంక్రాంతి నోముల యొక్క వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. నా ఛానల్లో ఎన్నో రకాల అమ్మవారి హారతి పాటలు, ఫెస్టివల్ స్టోరీసు, పుష్యమాసం వ్రత కథలు ఇలా ఎన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి. ఈ నోముల గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి టైం అయితే ఇస్తానండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందుంటాను. మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.